ఆంధ్రప్రదేశ్ ప్రముఖ క్రికెటర్ అమీర్ గారితో ఈరోజు మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్. ఇందాక మీరు లోకేష్ గారిని కలిశారు, ఆయన గారు మీతో ఏమన్నారు? లోకేష్ గారు నాకు భరోసా ఇచ్చారు. ఎందుకంటే ఏదైతే జరిగిందో లాస్ట్ ఇయర్ కొంచెం హ్యూమిలేషన్ ఫేస్ అయ్యాను. కెప్టెన్సీ నుంచి అన్యాయంగా తీసేయడం అయితే జరిగింది. లాస్ట్ టైం రిజిగ్నేషన్ ఇవ్వమని ఫోర్స్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏదైతే సోషల్ మీడియాలో నేను పెట్టానో తర్వాత సపోర్ట్ చేశారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో సపోర్ట్ చేయడం జరిగింది. అలానే ఈ రోజు కూడా నారా లోకేష్ గారు పర్సనల్ గా పిలిచి నువ్వు మరొకసారి ఆంధ్రాకి ఆడాలి, మీకు ఆ సపోర్ట్ ఇస్తాము, ఆ భరోసా ఇవ్వడం తోటి చాలా సంతోషంగా ఉంది. సార్ ఇండియా తరఫున అత్యంత ప్రతిభావంతంగా దాదాపు 16 మ్యాచ్లు మీరు ఆడారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎందుకని? ఎందుకంటే అసోసియేషన్ ఉన్న వాళ్ళకి క్రికెట్ గురించి అంత అవగాహన లేదండి. ఇప్పుడు క్రికెట్ ఆడిన వాళ్ళకైతే తెలుస్తుంది, ఇంపార్టెన్స్ తెలుస్తుంది, ఒక ప్లేయర్ వాల్యూ తెలుస్తుంది. అక్కడ అసోసియేషన్ లో చూసుకుంటే క్రికెట్ ఆడిన వాళ్ళు లేరు. ఎక్కువ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ తాలూకు కానీ వాళ్ళు మనుషులు ఉండడం తోటి క్రికెట్ తెలియకపోతే వాళ్ళ ఇంపార్టెన్స్ తెలియదు, ప్లేయర్ ఇంపార్టెన్స్ తెలియదు. అదే జరిగింది, అన్ఫార్చునేట్ గా అది జరిగింది. ముందు సార్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది లోకేష్ గారు. ఇక క్రికెటర్స్ ఎక్కువ ఉంటారు అసోసియేషన్ లో, లేకపోతే క్రికెట్ ని ముందుకు తీసుకెళ్తాం అన్న విధంగా మాట్లాడడం, ఆ నమ్మకం ఇవ్వడం నాకు జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కానీ రాజకీయాలు ఆటలు ముడిపెడతాను మీరు ఎలా? అంటే ఇప్పుడు ఒక మంచి విధంగా ముందుకు వెళ్ళే విధంగా ఉంటే చాలా మంచిదండి. కానీ ఒక ప్లేయర్ ని కిందకి తీసే స్థాయిలో ఉంటే అది కొంచెం బాధాకరం అని చెప్పాలి. అదే జరిగింది నాతో లాస్ట్ ఇయర్. కానీ ముందు ఈ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తారు, అండగా ఉంటారు అంటున్నారు కాబట్టి ముందు ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. గతంలో కూడా అమ్మట్రాయుడు లాంటి వాడు అదే ప్లేయర్స్ కొంచెం సఫర్ అయ్యారండి. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుందో కొంచెం బాధాకరంగా ఉంటుంది. అంతే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి వేరే అంటే వాళ్ళ స్పోర్ట్స్ కాకుండా, వాళ్ళ స్కిల్ కాకుండా బయట నుండి వచ్చే ప్రెషర్ కానీ లేకపోతే ఇబ్బందులు కానీ గురైతే మాత్రం డెఫినెట్ గా బాధాకరంగానే ఉంటుంది. మీ యొక్క ఆధారంలో ఆంధ్రకి మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు లోకేష్ గారిని కలవడం జరిగింది, చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యాక్చువల్ గా ఎన్ఓసి తీసుకున్నాను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వేరే స్టేట్ కి ఆడదామని. కానీ సార్ భరోసా ఇచ్చి మళ్ళీ నువ్వు ఆంధ్రాకి ఆడాలి, ఇలాంటి ప్లేయర్ ని ఆంధ్రాలో ఉండాలి, మన సొంత గడ్డ మీద ఆడాలన్న కాన్ఫిడెన్స్ ఇవ్వడం తోటి మరొకసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి రిటర్న్ రావడం జరిగింది. సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోటి యాక్చువల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూసుకుంటే చాలా హ్యూమిలేషన్ ఫేస్ చేశాను. ఎలా అయితే కెప్టెన్సీ తీసేశారో రిజైన్ చేయమన్నారు ఫోర్స్ఫుల్ గా నాతోటి. సో దాంతో హ్యూమిలేషన్ ఫేస్ చేయడము, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది. అందుకనే ఆంధ్ర వదిలేసి వేరే టీంకి ఆడదాం అనుకున్నాను. కానీ సార్ ఇచ్చిన భరోసాతోటి మరొకసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి రిటర్న్ రావడం, దాంతో పాటు ఆంధ్రాని ఇంకా మంచి హైయెస్ట్ స్టేజ్ కి తీసుకెళ్లాలని నేను సార్ అదే డిస్కస్ చేసి హానెస్ట్ గా ఆంధ్రాని ఎలా మెరుగుపరచవచ్చు క్రికెట్ విధానంలో కానీ, లేకపోతే ఓవరాల్ గా ఆంధ్ర ఎలా ఇంకా బెటర్ అవ్వచ్చు అనే విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. సార్ ఇచ్చిన భరోసాతోటి ఇంకా క్రికెట్ ఇంకా ఫ్రీగా ఆడి డెఫినెట్ గా ఇండియా కంబ్యాక్ చేయాలని కోరుకుంటున్నాను. అదే చెప్తున్నా, లాస్ట్ 2 years ఏదైతే జరిగిందో హ్యూమిలేషన్ ఫేస్ చేశానని చెప్తున్నాను. ఏదైతే లాస్ట్ 7 years నుంచి 6 times క్వాలిఫై చేయించాను ఆంధ్రాని క్వార్టర్ ఫైనల్లో యాజ్ అ కెప్టెన్ గా. దాని తర్వాత ఎలా అయితే కెప్టెన్సీ నుంచి రిజైన్ చేయమని అన్నారు గత గవర్నమెంట్ కానీ లేకపోతే అసోసియేషన్ కానీ, దానివల్ల హ్యూమిలేషన్ ఫేస్ చేయడం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోయిందని నేను అనుకున్నాను. దాంతో ఎన్ఓసి కూడా అడిగాను. కరెక్ట్గా రిజల్ట్ రోజు ఆ ఎన్ఓసి ఇవ్వడము అదంతా కూడా చేశారు వాళ్ళు. కానీ ఇక్కడ నుండి డెఫినెట్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మళ్ళీ రిటర్న్ వచ్చి యాజ్ అ లీడర్ గా క్రికెట్ ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం ఏదైతే నాతో జరిగిందో హ్యూమిలేషన్ అదే అంటున్నా. అప్పుడు నాకు సపోర్ట్ చేసింది కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే సపోర్ట్ చేయడం, ఆ ట్వీట్ చేయడం చూసారు అందరు కూడా. సో ఆ సపోర్ట్ వల్ల నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ దాని తర్వాత కూడా ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో దాని తర్వాత కూడా సరే పర్సనల్ గా రమ్మని నాకు ఆ భరోసా ఇచ్చారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఒక ప్లేయర్ కి ఉంటే డెఫినెట్ గా ఇంకా ఎక్సెల్ అవుతారని అనుకుంటా. సో ఈ గవర్నమెంట్ నాకు అది ఇచ్చింది కాన్ఫిడెన్స్. అందుకనే ఈ రోజు మరొకసారి నేను రిటర్న్ వస్తున్నా ఐసీకి.